హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో ప్రొద్దున్నే 5:30 to 7 o'clock లోపల, తర్వాత ఆఫ్టర్నూన్ 3:30 to 5:30 లోపల ఏమేం చేస్తానో మీతో అంటే నా రొటీన్ షేర్ చేసుకోబోతా ఉన్నాను. అలా అని సేమ్ రొటీన్ ఎవ్రీడే ఉండదండి, డిఫరెంట్గా చేస్తుంటాను. బట్ పనులు ఇంచుమించుకి ఇలానే ఉంటాయి. సో డే స్టార్ట్ అయిపోయింది, వంట కూడా స్టార్ట్ అయిపోయింది. అందులో ఈరోజు మండే కాబట్టి చాలా బద్ధకంగా ఉంటుంది. ప్రొద్దున్నే నా విండోస్ అంతా ఓపెన్ చేస్తే ట్వైలైట్ అంటారు కదా, సన్ రైజ్కి ముందర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ట్వైలైట్. ప్రొద్దున్నే 5:30 to 6 o'clock 6:30 లోపల, అండ్ ఈవినింగ్ పూట ఆల్మోస్ట్ 8 to 8:45 లోపల ఆ ట్వైలైట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో వంట అయితే ఈరోజు బెండకాయ ఫ్రై, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా మా ఇంట్లో అస్సలు తినరు, పేచి పెడతారు. నాకు వంట ఏం చేయాలో అర్థం కాదండి కొన్నిసార్లు. అందులో మండే రోజు అయితే బుర్ర పనిచేయదు. ఉప్మా చేసేసాను, తింటే తినండి లేకపోతే లేదు అని. కానీ ఈరోజు ఏంటంటే అందరూ శుభ్రంగా ఉప్మా తిన్నారు, పేచి పెట్టకుండా అందరూ చక్కగా లాగించేశారు. నచ్చింది అని మరీ అడిగి పెట్టించుకున్నారు. తినడానికి ఈరోజు తక్కువ చేశాను అనమాట. దాని తర్వాత జ్యూస్ అయితే రెగ్యులర్గా చేయనండి, వీక్లీ 3 to 4 days మాత్రమే చేస్తానన్నమాట. అది కూడా డిఫరెంట్ జ్యూస్లు. ఈ జ్యూస్ అయితే కంటిన్యూస్గా చేయడానికే ట్రై చేస్తుంటాను. నాకు అదే చాలా ఈజీగా ఉంటుంది, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి. సో వంట వచ్చేసి దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఇవి అందరి లంచ్ బాక్స్లలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మండే రోజు ప్రొద్దున్నే ఇలా నా డే మొదలైంది. కానీ డిఫరెంట్ కర్రీస్తో రోజు ఇలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు 3:30 to 5 o'clock రొటీన్ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నానండి. సో వీక్లీ 3 times ఏదో ఒక స్నాక్ చేస్తూ ఉంటానన్నమాట. అలా అని ఎవ్రీ వీక్ 3 days అలా కాకుండా, పిల్లలు అడిగినప్పుడు లేకపోతే ఆల్టర్నేట్ వీక్ అలా ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేస్తూ ఉంటాను. సో అందులోనే భాగంగా ఈరోజు పిల్లలు ప్రొద్దున ఏదైనా స్నాక్ చేయమని అడిగారనమాట. సో వాళ్ళ కోసం అనేసి స్పినాచ్ సేవరీ చేయబోతూ ఉన్నాను. ఇది హెల్తీ సైడ్, కొంచెం జంక్ కూడా మిక్స్ ఉంటుంది. ఫస్ట్ స్పినాచ్ని ఒక 3 bunches స్పినాచ్ని క్లీన్ చేసుకొని చాప్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న ముక్క బటర్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ లేదు అని అనుకుంటే ఒక చుక్క ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఎనీ ఆయిల్ ప్యాన్లో యాడ్ చేసుకొని, బటర్ మెల్ట్ అయినప్పుడు మనం ఏదైతే పాలకూర కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. పాలకూర అంటే ఆకుకూరలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. సో ఆకుకూర వేంపుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా వదులుతూ ఉంటుంది. సో ఆ నీళ్ళన్నీ మళ్ళీ అదే ఆకుకూర గుంజుకునేలాగా, అంటే అబ్జర్వ్ చేసుకునేలాగా చక్కగా ఫ్రై చేయాలండి. సో పాలకూర అందులో ఇది లేత పాలకూర కాబట్టి 2 to 3 minutesలో ఉడుకుతుంది. సో ఈ ఆకుకూరలో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నేనైతే చాలా తక్కువగా సాల్ట్ యాడ్ చేశానండి. ఆకుకూర వండేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. ఇది ఆరిగానో, ఇది వచ్చేసి థైమ్ అండ్ బేసిల్ లీవ్స్ అనమాట. 2 చిటికెడు కలిపి వేసుకున్నాను. సో ఈ పాలకూరలో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే ఒక చిటికెడు సినమన్ పౌడర్ అంటే దాల్చీని చెక్క. సో పాలకూర చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, చూసారా, నీళ్ళన్నీ కూడా చక్కగా గుంజేసుకుందనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు, 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఈ పాలకూర చల్లారడానికి పక్కన పెట్టేయాలండి. ఈ వేడి పాలకూర అంటే స్పినాచ్ చల్లగా అయ్యే లోపల ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక బటర్ వేసుకొని మనం మెల్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ చల్లారిన పాలకూరలో ఒక ఎగ్ అయితే పడుతుందన్నమాట.
దీంట్లో నుంచి నేను యోక్ సపరేట్ చేసి ఎగ్ వైట్ అయితే వాడటం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక ఫుల్ కర్రీ స్పూన్ పార్మెజాన్ చీజ్ యాడ్ చేసుకుంటున్నాము. మీకు పార్మెజాన్ చీజ్ ఇష్టం లేదు అని అనుకుంటే మోజరెల్లా చీజ్ అయినా సరే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో నా దగ్గర ఆర్గానిక్ పేస్ట్రీ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని నేను వాడుతూ ఉన్నాను. సో ఈ పేస్ట్రీ షీట్స్ని మనకి నచ్చిన సైజెస్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ షీట్స్ పైన మెల్టెడ్ బటర్ అయితే అప్లై చేస్తూ ఉన్నానండి. దీంట్లో నేనేం స్పైసెస్ యాడ్ చేయలేదు. ఏదైతే బ్రష్తో అప్లై చేస్తున్నానో అది కర్రీలో పడ్డదన్నమాట. సో దానివల్ల అది కొంచెం రెడ్గా కనిపిస్తుంది అంతే. బటర్ అప్లై చేసిన పేస్ట్రీ షీట్స్లో స్పినాచ్ చీజ్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఫిల్లింగ్ తర్వాత మీకు నచ్చినట్లు ఫోల్డ్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. బేకింగ్ ట్రేని చక్కగా గ్రీస్ చేసుకోవాలండి. దానిపైన మనం ఏదైతే స్పినాచ్ చీజ్ సేవరీస్ రెడీ చేసుకున్నామో ట్రే పైన అమర్చుకొని దానిపైన చక్కగా బటర్ అప్లై చేసి ఆ బటర్ పైన సెసమీ సీడ్స్ అంటే నువ్వులు స్ప్రింకిల్ చేసుకోవాలండి. ప్రీహీట్ 375 అండ్ బేకింగ్ వచ్చేసి బేకింగ్ టైం 20 minutes అన్నమాట. సో 35 minutes లోపల
స్పినాచ్ చీజ్ సేవరీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకొక 15 నిమిషాల్లో పిల్లలు వచ్చేస్తారు. ఇవి వేడివేడిగా ఎంజాయ్ చేస్తారు, తినడానికి కూడా సూపర్బ్ ఉంటాయన్నమాట. దీంట్లో మనము చీజ్, స్పినాచ్, హర్బ్స్ వల్ల ఇది డిఫరెంట్ అరోమా అండ్ డిఫరెంట్ టెక్స్చర్ తోటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనిపైన మనం నువ్వులు వేయటం వల్ల క్రంచీ సైడ్ ఉంటుందన్నమాట. నేను ఈ స్పినాచ్ అండ్ చీజ్ సేవరీతో పాటు ఎగ్ పఫ్స్ కూడా తయారు చేశానండి. అందులో అసలు నేను కట్ చేస్తూ ఉంటే స్మెల్ అంటే ఈ అరోమా ఎంత టెంప్టింగ్గా ఉంది అంటే మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇది నా 3:30 to 5 o'clock రొటీన్ అనే చెప్తాను. ఇది టేస్ట్ ఇట్స్ గ్రేట్. చీజీగా ఉందా? సేవరీ. అది స్పినాచ్ టేస్ట్ ఎట్లా వస్తుంది? బాగుంది. నిజంగా బాగుందా? ఓకే, థ్యాంక్స్. Is that spinach? దిస్ ఇస్ స్పినాచ్. What's in it? ట్రై చేసి చెప్పు. యమ్. ఓకే. సో సేమ్ స్పినాచ్ తింటావా లేకపోతే ఎగ్ కూడా చేశాను? ఎగ్ తింటావా? I'll try one of each. ఓకే, ఇది ఎగ్ అన్నమాట, అది స్పినాచ్. Parmesan cheese.